బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెల లక్ష్మీ నరసింహారావు సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 3వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను మరచి ప్రజలు రైతులను అరిగోస పెడుతోందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. వేములవాడను అభివృద్ధి చేసింది అలనాటి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతి పేరుతో కూల్చివేస్తోందని ఆరోపించారు. ప్రైవేట్ దాఖలకు ప్రశ్నపోతే 1000 రూపాయలు అయ్యే పరిస్థితి నుండి ఇలా మాతా శిశు కేంద్రాలు పెట్టి ఇలా మీకు ఉచితంగా మన అంబులెన్స్ తీసుకుపోయి ప్రసూతి అయ్యి మరి కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంటికి రాగానే పిల్లగాళ్లకు సౌలత్ ఉంటాయి లేదని సబ్బు వాళ్ళకి అవసరం ఉన్న పరుపు మచ్చదనం అన్ని ఇచ్చిందా లేదని ఒకసారి గుర్తు చేసుకోండి. మరి చాలా మందికి ఆడపిల్ల ఉడితే 13,000, మొగైన ఉడితే 12,000. మరి ఈ సంక్షేమ పథకం పెట్టింది ఎవరు? కేసీఆర్ కాదా? వేములవాడలో మనకు దవాఖాన లేకపోతే ఇవాళ 100 పడకల హాస్పిటల్ కట్టి మరి మనందరూ కూడా దగ్గర అందుబాటులో ఉండే సౌకర్యాలు చేసి అన్ని దవాఖానలు మన ఆపరేషన్లు అన్ని చేసింది వాస్తవా కాదు ఒక్కసారి గుర్తుంచుకోండి మీరు. అందుకని మరి అన్నం పెట్టే సునికి సున్నం పెట్టినట్టు అయింది ప్రజలు. మరి ఆయన ఇలా ఉన్నాడు, ఆయన ఒక్కసారి ముఖ్యమంత్రి అయినా 2 సార్లు అయినా 4 సార్లు అయినా మాజీ ముఖ్యమంత్రి. ఆయన కోసం కాదు, ఇలా మనకు సేవ చేసిన వ్యక్తికి మళ్ళొక్కసారి మేము